ద్రాం దత్తాయ నమః అని దత్తమంత్రం. ద్రాం అనేది బీజాక్షరం. దత్తస్వామి ఆ బీజాక్షరంలో నివసిస్తూ ఉంటాడు. ద్రాం అంటే చాలు తనను స్మరించే వారి హృదయంలో ప్రకాశిస్తూ వారి దారిద్ర్యాలను తీరుస్తూ ఉంటాడు. దరిద్రం అంటే ఏదో అన్నము లేకపోవటం కాదు దరిద్రం, అదొకటే కాదు దరిద్రం. భగవంతుడిని స్మరణ చేయకపోవటం కూడా ఒక దరిద్రమే. భగవంతుడిని నమ్మకపోవటం ఒక దరిద్రమే. దండికి డబ్బులు, బిల్డింగ్లు, కార్లు ఉంటే అది కాదు. భగవంతుణ్ణి ఎవరు స్మరణ చేయలేదు, ఆ ఇన్విజిబుల్ గాడ్, తెలియనటువంటి పరమాత్మ యొక్క శక్తిని ఎవరు స్మరణ చేయలేదు, వాడు దరిద్రుడు అని అర్థం. అలా దత్తస్వామి అందరి మనస్సులకు ప్రియుడే ఉన్నాడు. అటువంటి ఆ దేవదేవ దత్తుణ్ణి మనమంతా స్మరిస్తున్నాం. ఆకాశం నుంచి పడినటువంటి ప్రతి బిందువు సముద్రంలోకి చేరి కలిసినట్టుగా శ్రీ గురుం ప్రతిగచ్చతి అంటే అందరి దేవతలకు పెట్టే నమస్కారం ఆది గురువైనటువంటి దత్తస్వామికే చేరుతుంది.